ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఆత్మాహుతి దాడి అని ఢిల్లీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ను ఛేదించినట్లు తెలిసిన వెంటనే ఆత్మాహుతి దాడికి ముష్కరులు ప్రణాళిక రచించినట్లు అధికారులు భావిస్తున్నారు. తాను పోలీసులకు దొరికిపోతాననే భయంతో వాహనాన్ని నడిపిన ఉమర్ ఆత్మాహుతి దాడికి దిగినట్లు తెలుస్తోంది. పేలుడు వెనుక ఉన్న ఉద్దేశాన్ని గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు అమ్మోనియం నైట్రేట్ వంటి పలు ఇంధనాలను కూడా వాడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పీటీఐకు వెల్లడించారు. సోమవారం ఫరీదాబాద్లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. 3 వైద్యులు సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఫరీదాబాద్లోని ఆ ఉగ్రమూకతో ప్రమాదానికి కారణమైన I-20 కారు నడుపుతున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్కు సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇటువంటి పేలుడు పదార్థాలే ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పేలుడు సంభవించిన హ్యుందాయ్ కారులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను పోలీసులకు దొరికిపోతాననే భయంతో వాహనాన్ని నడిపిన ఉమర్ ఆత్మాహుతి దాడికి దిగినట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. డాక్టర్ ఉమర్ తొలి చిత్రం వెలుగులోకొచ్చింది. అనుమానిత కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. పేలుడు జరిగిన వాహనాన్ని I-20 హ్యుందాయ్ కారుగా గుర్తించారు. కారు నంబర్ HR26CE 7674 అని పోలీసులు విడుదల చేసిన దృశ్యాల్లో కనిపిస్తోంది. పేలుడు జరిగిన కారు డ్రైవింగ్ సీట్లో మాస్క్లో ఉన్న వ్యక్తిని డాక్టర్ ఉమర్గా అనుమానిస్తున్నారు. నిందితుడు జమ్మూ కాశ్మీర్ పుల్వామా వాసిగా గుర్తించారు. పేలుడుకు కారణమైన తెల్లరంగు I-20 హ్యుందాయ్ కారును ఉమర్కు పుల్వామా వాసి తారిక్ అనే వ్యక్తి ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇప్పటికే తారిక్ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుంచి తెగిపోయిన చేయిని స్వాధీనం చేసుకున్న అధికారులు అది డాక్టర్ ఉమర్దే అని భావిస్తున్నారు. ఉమర్ గుర్తింపు నిర్ధారించడానికి కాశ్మీర్లోని అతడి కుటుంబానికి చెందిన DNA నమూనాలు సేకరిస్తున్నారు. డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేసేవాడు. ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న మరో డాక్టర్ అదిల్కు ఉమర్ అత్యంత సన్నిహితుడు అని సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.